వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏబిఎస్ రాజ్ అఫీషియల్. ఈ బ్లాగ్ వచ్చేసి తిరుపతి బ్లాగ్ అన్నమాట. మేము మా అమ్మ వాళ్ళ మొక్కు ఉండడం వల్ల నేను మా పిల్లలు, మా మమ్మీ, మా చెల్లి, తమ్ముడు అందరం కలిసి వెళ్ళాము. ఆ రోజు మేము మార్నింగే లేచి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళాను. ఫస్ట్ నేను ఈ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి మధ్యాహ్నం వెళ్ళాను. మధ్యాహ్నం వెళ్ళేసరికి మా మమ్మీ వాళ్ళు ఇంకా పనిలోనే ఉన్నారన్నమాట. అప్పుడు అన్నీ కంప్లీట్ అయినాక మమ్మీ ఇంట్లోనే చిన్నగా పూజ చేసుకుంది. పూజ చేసుకున్నాక మనము ఎటైనా దేవస్థానాలకి వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో కంపల్సరీ అన్ని దేవతల దగ్గర కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా. అలాగే తులసి చెట్టు దగ్గర, మా ఇంట్లో ఉండే కూరాడు దగ్గర, అలాగే సమ్మక్క సారక్క ఫోటో దగ్గర, మా అమ్మ వాళ్ళకి ఉప్పలమ్మ కూడా ఉందన్నమాట. ఉప్పలమ్మ దగ్గర కూడా చిన్నగా పూజించుకొని అక్కడ కూడా కొబ్బరికాయలు పెట్టుకున్నారు. అలా అన్ని దేవతలకి కొబ్బరికాయలు కొట్టి మేము క్షేమంగా వెళ్ళి రావాలని మొక్కుకున్నాము. తర్వాత మేము ఇంట్లో నుండి సాయంత్రము అదే రోజు దీపావళి కావడం వల్ల ఇంట్లో పనులు పూజలు అన్నీ చేసుకొని మేము సాయంత్రం రైల్వే స్టేషన్కి బయలుదేరాము. ఎందుకంటే మాకు నైట్ ట్రైన్ ఉండడం వల్ల మేము ఇంట్లో నుండి 6:30, 7 కల్లా బయలుదేరాము. తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాక పిల్లలతో ట్రైన్ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది మాకు. అలాగే చాలా టైము వెయిటింగ్ రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేయడం జరిగింది. తర్వాత చిన్న చిన్న క్లిప్స్ పిల్లలతోటి ఆడుకునేటి, అవి చిన్న చిన్న వాళ్ళు ఎంజాయ్ చేసే క్లిప్స్ కూడా నేను తీసుకున్నాను. అలాగే రైల్వే స్టేషన్లో నేను కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. అక్కడ అమ్మకాయలు వరంగల్ ఉండడం వల్ల అదొక క్లిప్. అట్లా చిన్న చిన్నగా ట్రైన్ వచ్చే వరకు మేము సరదాగా కొద్దిగా టైం స్పెండ్ చేసామన్నమాట. పిల్లలు చూసారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఊహ తెలిసాక ఫస్ట్ లాంగ్ ట్రిప్ అన్నమాట మాకు ఇది. ఫస్ట్ ట్రిప్ అంటే అలానే కాదు కానీ వాళ్ళు అంతకుముందు కూడా మా పెద్ద బాబు ఇంటికి మా అత్తమ్మ వాళ్ళతో తిరుపతికి వెళ్ళాము. కానీ మమ్మీ వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు కొద్దిగా పెద్ద పెరిగేసరికి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎలా అంటే కొత్త కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయడము, కొత్త కొత్త అటు ఇటు చూడడము, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా ఆనందంగా మంచిగా అనిపించింది. ఎంత రైల్వే స్టేషన్కి టైంకి వెళ్ళినా ట్రైన్ కొంచెం డిలే అయింది. ట్రైన్ వచ్చాక మేము ట్రైన్ ఎక్కినాక మమ్మీ ఇంట్లో నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. పూరి, రైస్, పచ్చడి. అట్లా మేము కొద్దిగా ఆకలి కాగానే మేము అందరం వేసుకొని కలిసి తిన్నామన్నమాట. మార్నింగ్ దిగేసరికి 46 అలా అయింది. రైల్వే స్టేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను, చాలా క్లిప్స్ తీసుకోవాలి రైల్వే స్టేషన్లో అలా ఇలా అని. కానీ రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. కొద్దిగా బోర్డు ఉండడం వల్ల వీడియో క్లిప్ తీసుకుంటే కొద్దిగా హైలైట్ చేయవచ్చు అని అలా చాలా అనుకున్నాం. కానీ బోర్డు అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల బోర్డు కూడా లేదు. సో కొంచెం నార్మల్గా తీసుకున్నాము క్లిప్స్ రైల్వే స్టేషన్ని. అలాగే గుర్తుండాలని అక్కడ ఒక బిల్డింగ్కి నా తిరుపతి నామము, శంకరబాబు ఉండడం వల్ల ఆ చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఎందుకంటే కొద్దిగా తెలుస్తుంది రైల్వే స్టేషన్ తిరుపతిలో ఇవి తీసుకున్నాము అని. అందుకే చూసారుగా ఇప్పుడంతా మీకోసం కొద్దిగా జూమ్ కూడా చేశాను, క్లియర్గా కనిపిస్తుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల వీడియో తీయడం కుదరలేదు, అందుకే చిన్న చిన్నవి తీసి పెట్టాను. శ్రీవారి పాదాల దగ్గర మొక్కుకున్నాక మనము అలిపిరి స్టెప్స్ దగ్గర స్టార్ట్ చేస్తాం కదా. మనం ఫస్ట్ స్టెప్స్ ఇక్కడ మొక్కుకొని మేము మంచిగా అన్ని స్టెప్స్ త్వరగా ఎక్కి మంచిగా కంప్లీట్ చేసుకొని మంచిగా కంప్లీట్ కావాలని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ కొట్టి అప్పుడు మా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. కాకపోతే మాకు బ్యాడ్ లక్ ఏంటంటే మేము రైల్వే స్టేషన్ దిగిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం అయినా కూడా ఎక్కాలని కంపల్సరీ ఎక్కేసాము. అన్ని స్టెప్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఎక్కడం స్టార్ట్ చేశాక కొన్ని స్టెప్స్ ఎక్కాక మేము ఇక్కడ శ్రీవారి పాదాలతోటి ప్రదక్షిణలు చేశాము. అక్కడ అందరికీ ఇస్తున్నారు టోకెన్ ద్వారా శ్రీవారి పాదాలు. అలా మేము అన్నీ అక్కడ ప్రదక్షిణలు చేసుకున్నాక మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసాము. మేము మెట్టుకి బొట్లు పెడతాము అని అలా మా మొక్కు అలా ఏం మొక్కుకోలేదు. కానీ మాకు వీలైన కొన్ని నేను చెల్లి కలిసి కొన్ని పెట్టామన్నమాట. నాకు అసలు ఎక్కడం వీలు కాక నేను చాలా తక్కువ స్టెప్స్కి బొట్లు పెట్టాను. నేను చూడడానికి బక్కగా ఉన్నా, నాకు అప్పుడు ఎందుకో హెల్త్ చాలా సపోర్ట్ చేయలేక చాలా స్లోగా ఎక్కాను. ఇక్కడ మా వారు మా బాబుని ఎత్తుకొని మరి మోకాల పర్వతం దగ్గర మోకాలతోటి ఎక్కాడు మెట్లు. స్టెప్స్ అన్నీ ఎక్కడం అయిపోయాక ఎండింగ్లో హారతి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మా స్టెప్స్ అన్నీ ఎక్కడం విజయవంతంగా అయిపోయిందని శ్రీవారి మనలో ఒకసారి మొక్కుకొని అలా రూమ్కి వెళ్ళాము మేము.
మన టికెట్స్ ద్వారా మనకు రూమ్స్ అలాట్ చేస్తారు కదా, అలా మనం ఫస్ట్ ఆధార్ కార్డ్ వెళ్ళి అలాట్ చేసుకొని మనకి తర్వాత రూమ్స్ అలాట్ చేయడానికి 1 hour టైం పడుతుంది కదా, అలా వాళ్ళు వెళ్ళి లైన్లో నిల్చొని రూమ్స్ తీసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. సరిగా ఇవే మా రూమ్స్. మాకు రూమ్స్ అలాట్ చేసే లోపే మేము టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఆలోపే మా బ్రదర్, మా సార్, మా మమ్మీ, మా చెల్లి వెళ్ళి మా బాబులు ఇద్దరి తలనీలాలు ఇచ్చేసి వచ్చారు. నాకు టైం ఇంకా పడుతుంది రూమ్స్ అలాట్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఒక కుటీరం ఉంటుంది. ఆ కుటీరంలో మేము స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నాం అన్నట్టు దర్శనం వెళ్ళడానికి. మేము ఆ రోజు నైట్ మాకు దర్శనం ఉందన్నమాట. ఆ రోజు నైటే వెళ్ళాము. ఆ రోజు ట్యూస్డే రోజు నైట్ 7:30, 8కి అలా వెళ్ళాము. కానీ మాకు చాలా ఆకలిగా ఉండే, ఎందుకంటే మేము ఫాస్ట్గా వెళ్ళాలని కనీసం డిన్నర్ కూడా చేయకుండా వెళ్ళాము. ఆ రోజు నైట్ మేము 8:30కి అలా వెళ్తే మార్నింగ్ మాకు దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి దగ్గర 6 అయిందండి. మార్నింగ్ 6 అయింది. చాలా అంటే చాలా టైం పట్టింది మాకు దర్శనం కంప్లీట్ కానికి. ఇంత టైం మాకు ఎప్పుడు తీసుకోలేదు. మేము చాలాసార్లు దర్శనంకి తిరుపతిలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము, కానీ ఇంత టైం పడుతుందని అస్సలు అనుకోలేదు. మేము ఓన్లీ ఫొటోస్ తీసుకున్నామండి. ఆ ఫొటోస్ కూడా దర్శనం అయిపోయి బయటకు వచ్చాక తీసుకున్నాము. నేను యాక్చువల్గా దర్శనంకి ముందే పిల్లలకి బొట్టు నామాల వీడియో తీసి అది కూడా పెడదాం అనుకున్నాను, కానీ నామాలు మేము దర్శనం అయిపోయాక పెట్టించాము. అలా కొన్ని వీడియోస్ క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయండి. ఇదేంటి దర్శనం గురించి చెప్తూ అసలు దర్శనంకి సంబంధించిన క్లిప్స్ ఏం పెట్టట్లేదని అనుకోకండి. నేను చాలా వీడియోస్ తీద్దామనుకున్నాను, కానీ మాకు దర్శనం అలా నైట్ అవ్వడం వల్ల, చాలా మిడ్నైట్ అవ్వడం వల్ల మాకు అసలు వీడియోస్ తీయాలనే ఆలోచన రాలేదు. సో దర్శనం క్లిప్స్ మిస్ అయ్యాయి. అందుకే ఈ ట్రావెలింగ్ వీడియోస్లోనే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత మేము విజయవాడకి దర్శనానికి వెళ్ళామండి. ఆ వీడియోస్ కూడా కొన్ని తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉండడం వల్ల వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. సరే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.